నమస్తే అండి, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నేను నీలిమ. ఈరోజు ఒక హెల్దీ చట్నీ పౌడర్ అవిసెగింజల కారప్పొడి ఎలా చేయాలో చూసుకుందాము. దీంట్లో అవిసెగింజలు, తెల్ల నువ్వులు రెండు ఉంటాయి. ఈ రెండు కూడా మన శరీర అధిక బరువుని తగ్గించుకోవడానికి, బ్లడ్ ప్రెషర్ని, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూసుకుందాము. దీనికోసం ఈక్వల్ క్వాంటిటీస్లో తెల్ల నువ్వులు, అవిసె గింజలు తీసుకోవాలి. ఇక్కడ నేను 50 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో అంటే, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని ఈ 50 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ దీంట్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే కింద ఉన్న గింజలు మాడిపోయే అవకాశం ఉంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. దీంట్లో ఆల్రెడీ నూనె శాతం ఉంది కాబట్టి మనం నూనె యాడ్ చేసుకునే అవసరం ఉండదు. 3-4 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండండి. తర్వాత ఇవి చిట్పట చిందులేస్తున్నట్టు ఉంటాయి. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూడండి, ప్యాన్లో మీరు చూడగలుగుతున్నారు కదా, ఇలాగ ఎగురెగురుతూ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత తెల్ల నువ్వులు కూడా సేమ్ అదే పద్ధతిలో ఎర్రగా వేయించుకోవాలి. ఏమీ నూనె యాడ్ చేసుకునే అవసరం ఉండదు. దీంట్లో కూడా నూనె శాతం ఉంటుంది కాబట్టి డ్రైగానే లో ఫ్లేమ్లో పెట్టుకుని యూనిఫామ్గా రోస్ట్ చేసుకోండి. చూడండి, ఎర్రగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవిసె గింజలు ఏ కప్లో అయితే వేసుకున్నామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇవి చల్లగా అవ్వాలి, అందుకని ఒకటైన తర్వాత ఒకటి వేయించుకుంటున్నాను. ఇది సైజు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఒకటైన తర్వాత ఒకటి వేయించుకుంటూనే ఉండాలి ఇలాగా. చూడండి, ఇప్పుడు మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ అంతే. ఇవి కొంచెం కరకరలాడుతూ మధ్య మధ్యలో తింటున్నప్పుడు బాగుంటుంది, అందుకని కొద్దిగా మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది కూడా ఇలాగా దోరగా వేయించుకొని దీంట్లోకి తీసేసుకోవాలి. తర్వాత 1 స్పూను నూనె, ఎక్కువ అవసరం ఉండదు, 1 స్పూను నూనె తీసుకుని 1 స్పూను జీలకర్ర, ఒక 5-6 ఎండుమిరపకాయలు. ఇవి గుంటూరు చిల్లీ తీసుకున్నాను. మీరు కారం ఇంకా ఎక్కువ తక్కువ మీ ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. ఇవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. 2 నిమిషాలు అయితే సరిపోయింది నాకు. ఇవి తీసుకుని ఇంతకుముందు వేయించుకున్న ఇంగ్రీడియంట్స్తో పాటు అదే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. 1 పావు స్పూన్ ఇంగువ తీసుకున్నాను. ఇది వేయించే అవసరం ఉండదు, ఎలాగో ఇవి వేడిగా ఉన్నాయి కాబట్టి దీంట్లో వేసి ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే ఆ ఇంగ్రీడియంట్స్తో పాటు మిక్స్ అయిపోయి కొంచెం వేగినట్టు అవుతుంది, మంచి వాసన వస్తుంది. ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. మరీ మెత్తగా ముద్దగా అయ్యేంత కాదు, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ పింక్ హిమాలయన్ సాల్ట్ వాడాను. మరీ ముద్ద చేస్తే ఏమవుతుందంటే దాంట్లోంచి నూనె వచ్చేసే అవకాశం ఉంది. అవిసె గింజల్లోంచి, నువ్వుల్లోంచి కొంచెం ఇలాగ పొడి పొడిగా వచ్చేట్టు చూడండి, ఇలాగైతే సరిపోతుంది. ఇది మీరు అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తినేసేయచ్చు, లేదంటే ఏమన్నా కూరల్లో పొడి చల్లుకోవచ్చు చివర్లో. ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి టిఫిన్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. బాయ్ బాయ్.